Babuji used to say, be, మన చివరి క్షణం కోసం ఎప్పుడూ సన్నద్ధంగా ఉండమని బాబూజీ చెబుతూ ఉండేవారు. మన చివరి క్షణం ఎప్పుడు అనే విషయం మనకు తెలిసే అవకాశం లేదు కాబట్టి నేను సిద్ధంగా ఉండాలి. and I also find similar approach by Babuji Maharaj. నేను బాబూజీ విషయంలో ఇదే విధానాన్ని గమనించాను. ఇదే నేను కడసారి ఊపిరి తీసుకునే సమయం అనే విధంగా మనం జీవించాలి అని వారు అనేవారు. మరి అటువంటప్పుడు మీరు చేయవలసిన పనిని పట్టించుకోకుండా ఎలా వదిలేస్తారు? మీరు చేయవలసిన పని పూర్తి చేస్తారు. ఒక్కసారి మన గత జీవన విధానాన్ని గుర్తు చేసుకుంటే మనం దేన్ని గురించి ఎక్కువగా విచారిస్తాం? I didn't do this, I could have done that, and I somehow could not do it. I should have done that, but something happened and I couldn't do it. నేను ఈ పని చెయ్యలేదు, నేను ఈ పని చేయలేకపోయాను, ఆ పని చెయ్యవలసింది కానీ ఎందుకనో చేయలేకపోయాను. మనం నెపం మరొకరి మీద వేయడానికి చూస్తాం. Without taking that responsibility on our shoulders. బాధ్యతల్ని భుజాల మీద తీసుకోకుండా మన అసమర్థతకి మరొకరిని బాధ్యులని చేసే ప్రయత్నం చేస్తాం. మనం సాయంకాలం నిర్మలీకరణ చేసుకునేటప్పుడు కానీ, ఉదయం ధ్యానం చేసుకునేటప్పుడు కానీ ఏం జరుగుతుందో గుర్తు చేసుకోండి. ఆ సమయంలో కూడగట్టుకున్న ఆలోచనలు ఏమిటని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ పని పూర్తి కాలేదు, ఆ పుస్తకం చదవవలసింది కానీ చదవలేకపోయాను కదా. కానీ ఒకవేళ చదవవలసింది చదివి ఉంటే, చెయ్యవలసింది చేసి ఉంటే కనీసం మీకు ఈ ఆలోచనలైతే వచ్చేవి కాదు కదా. నాకు కొన్నిసార్లు నిద్రపోయే ముందు రాత్రి నిద్ర మధ్యలో లేచి అరే ఈ పని చేయడం మర్చిపోయాను అని అనుకుంటూ ఉంటాను. It's a common story with all of us. ఇది మనందరికీ తరచూ జరిగేదే. పని పూర్తి చేయకపోవడం లేదా చేసిన పని సక్రమంగా చేయకపోవడం. కొందరు పని పూర్తి చేస్తారు కానీ చేయవలసిన పని సరిగ్గా చేయరు. హడావుడిగా పనిచేసి ఏదో ఒక పని పూర్తి చేశామనిపిస్తారు. నేనెవరినైతే కలవాల్సి ఉందో ఆ వ్యక్తిని కలిశాను, నా పని పూర్తి చేశాను. So we have to also. ఇతరులు కూడా అదే విధంగా చేస్తారని మనం అర్థం చేసుకోవాలి. మనం దాని గురించి మాట్లాడకపోవచ్చు. ఈయన వ్యవహారాన్ని నేను పూర్తి చేశాను, అయితే అది మన సంస్కారాలలో గాని మనలో కలిగే స్పందనల ద్వారా గాని అవగతం అవుతుంది. Lifestyle is like a walking on a. జీవన విధానం కత్తి మీద సాము వంటిది. అది మనల్ని ఎప్పుడు గాయపరుస్తుందో చెప్పలేం. కాబట్టి మన జీవన విధానం అవగాహనతో కూడుకున్నదే ఉండాలి. Awareness soaked in remembrance of the master. ఆ అవగాహన గురుదేవుల జ్ఞాపకాలతో నిండిన సంపూర్ణ ప్రేమతో కూడిన అవగాహన, భక్తి నిండిన అవగాహన, ఏదీ ఆశించని అవగాహన అయి ఉండాలి.